మీరు ఆఫీస్లో లాంగ్ అవర్స్ కూర్చుంటున్నారా? రెగ్యులర్గా టైట్ జీన్స్ వేసుకుంటున్నారా? ఇది నార్మలే కదా, దీంట్లో పెద్ద విషయం ఏముంది అని మీకు అనిపించవచ్చు. కానీ దీనివల్ల మేల్ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయని మీకు తెలుసా? మీరు కంటిన్యూస్ గా లాంగ్ అవర్స్ కూర్చోవడం వల్ల హీట్ జనరేషన్ పెరిగి స్పర్మ్ ప్రొడక్షన్ అనేది తగ్గచ్చు. టైట్ జీన్స్ వేసుకోవడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ ఎఫెక్ట్ అయ్యి ఎయిర్ సర్క్యులేషన్ కూడా ఎఫెక్ట్ అయ్యి మీకు రిప్రొడక్టివ్ హెల్త్ ఇష్యూస్ రావచ్చు. నేచర్ హ్యాస్ డిజైన్డ్ us the way we are with a purpose. అన్ని ఆర్గన్స్ బాడీ లోపల ఉండి ఓన్లీ టెస్టికల్స్ బయట ఎందుకు ఉన్నాయి? దీనికి రీజన్ ఉంది. అలా ఉన్నప్పుడు బాడీ కంటే టెస్టికల్స్ లో టెంపరేచర్ 1 to 2 degrees తక్కువ ఉంటుంది. కూలర్ ఎన్వైరన్మెంట్ లో స్పర్మ్ ప్రొడక్షన్ విల్ బి బెటర్. ఈ ప్రాబ్లమ్స్ నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవాలంటే మీరు ఏం చేయొచ్చు? మేక్ ష్యూర్ యూ గెట్ అప్ అండ్ వాక్ అరౌండ్ ఫర్ అట్లీస్ట్ 5 minutes once in every 60 minutes. రెగ్యులర్ గా టైట్ జీన్స్ వేసుకోవద్దు. లూజ్ ఎయిరీ క్లోదింగ్ వేసుకోండి లేదా లూజ్ జీన్స్ వేసుకోండి. అమ్మా, నా ప్యాంట్లని ఎలుకలు కొట్టేసే. ఎలుకలు కాదు, నేనే చింపేశాను. ఏవా ఈ మధ్య బాగా యువతరంలో వ్యాపించింది జీన్స్. దీని కారణంగాను మొత్తం శరీరానికి కరుచుకుపోతుంది. ఓకే. ఒంట్లో వేడి బాగా ఎక్కువైనప్పుడు పురుషులకి బీజకోశాలు ఇలా కిందకు వచ్చేస్తాయి. దాన్ని బట్టి మనం వస్త్రధారణ చేయకపోతే ఇబ్బంది పడతాం సార్. మగవాళ్ళు ఈ పంచెలు ధరించడంలో, ఆడవాళ్ళు ఆ చీరలు ధరించడంలో ఈ హీట్ రెగ్యులేషన్ విధానానికి అది అర్థమైందా? అంటే ఇప్పుడు లుంగిలు పంచి వేసుకుని వెళ్ళమంటావా? నేను వెళ్ళేది ఆఫీస్కి, మటానికి కాదు. ఆయన మాకంటే ఒక డ్రెస్ కోడ్ ఇచ్చింది, నేను సస్తేసుకోను. వేసుకొని చావాలి. Try not to wear undergarments in the night. Try to avoid excessive hot water showers. ఒళ్ళో ల్యాప్టాప్ పెట్టుకొని పనిచేసే అలవాటును మానుకోండి. టేబుల్ పైన, బెంచ్ పైన పెట్టుకొని పని చేసుకోండి. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ చేంజ్ దట్ యూ హ్యావ్ టు డూ ఇఫ్ యూ ఆర్ అన్ IT guy. మీ రిప్రొడక్టివ్ హెల్త్ మీ చేతిలోనే ఉంది. ఈ చిన్న చిన్న మార్పులు రేపటి కోసం.